శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునోస నక్షత్రం 4వ పాదం, పుష్యమ 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మూర్తులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 19వ తారీఖు ఉగాది, అలాగే నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి 18 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ కప్స్. కొంచెం గందరగోళంగా ఉంటుంది. జీవితాన్ని ఏ రకంగా ఎలా అర్థం చేసుకోవాలి తెలియక కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది. మన జీవితంలో మాస్క్ వేసుకు బతకాలి. కొన్ని సందర్భాల్లో నటించాలి. సంతోషంగా ఉన్నట్టుగా బయటికి కనబడాలి. చాలా ముఖ్యం అది. లేకపోతే ఫేస్ వాల్యూ అంటాం. కొంతమంది చూడంగానే సహాయం చేస్తారు, కొంతమంది ఎంతటిని సహాయం చేయరు. ఫేస్ వాల్యూ అంటే నవ్వుతో మాట్లాడి, మన శరీరంలోనూ నటన రంగంలో ఆంగికము వాచకము అంటారు. ఆంగికం అంటే శరీరంలో బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, కళ్ళు మాట్లాడేది, మొహం తిప్పి మాట్లాడేది, చేతులు మాట్లాడేది. వాచకం అంటే మాట్లాడే విధానం, వాయిస్, వే ఆఫ్ టాకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్ రెండు కూడా సరిగా ఉండడం మనిషి రాణించగలుగుతారు జీవితంలో. ఈ సమయంలో మీరు మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నా కానీ, కోపం ఉన్నా ఎదురువాళ్ళ పట్ల, చిరాకున్న మాస్క్ వేసుకుని నవ్వుతూ ఉండాలి. వాళ్ళతో చాలా సంతోషంగా కాలం గడుపుతున్నట్టుగా మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉండాలి. కానీ వాస్తవం అంటే చాలా చిరాకు, కోపం ఉంటాయి, కానీ దాన్ని బయటికి ప్రదర్శించకూడదు. ఈ రకంగా మీరు కాలం గడుపుతూ ఉండాలి. ముఖ్యమైన సమాచారం బయటికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఘర్షణ పడద్దు. పీస్ఫుల్గా కాలం గడిపే ప్రయత్నం చేయండి. 16 నుంచి 20 తారీఖు దాకా కొంచెం చికాకులు ఉంటాయి. తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. లైఫ్ను కొంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారు 20 తారీఖు తర్వాత. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ ఎంప్రెస్. మీ పాస్ట్లో కొంచెం ఫైనాన్షియల్గా ఫ్రీ హ్యాండ్ ఉండడము, కొన్ని అనుకోని పనులు అవ్వడము, ఇవన్నీ కూడా కొంత పాస్ట్లో కొంత బాగానే ఉంది. ప్రజెంట్లో పొజిషన్ పడిపోకుండా, గౌరవం పోకుండా గౌరవాన్ని కాపాడుకోవాలి. వచ్చిన అవకాశం విడిచిపెట్టుకోవాలి. ఏ అవకాశం వదులుకోవద్దు. ఫ్యూచర్ కార్డులో ఎంప్రెస్ బాగుంది. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఫ్యూచర్ కార్డు ప్రకారం చూస్తుంటే కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. లైఫ్లో జాయ్ఫుల్ మూమెంట్లు అన్నీ ఉంటాయి. బాగుంటుంది. ప్రస్తుతం మాత్రం సహనంతో ఉండాలి. వచ్చిన అవకాశం వదులుకోకుండా దాన్ని కాపాడుకోవాలి. వచ్చిందని పట్టుకోవాలి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా స్టార్, సామాజికంగా 4 ఆఫ్ కప్స్. ఇది కూడా మీకు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. మీరు ఒకరితో ఎక్కువ మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళు అనుకోండి, మిగతా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదంటారు. అందరితో ఒకేసారి మాట్లాడలేరు కదా. ఒకరికి పని చెప్పారు, 2 నా పని చెప్పట్లేదు, ఏంటంటే ఇష్టం లేదంట, లేకపోతే నాకే ఎక్కువ పని చెప్పని వీడి గొడవ పెడతారు. అందువల్ల ఎవ్వరికీ ఎలాంటి ప్రియారిటీస్ ఇవ్వద్దు. అందరినీ ఈక్వల్గా చూడండి. సామాజికంగా మీరు ఎవరిని పట్టించుకోరు, కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే భావనలో మీరు బాధపడుతూ ఉంటారు. మీరు దూరంగా జరిగిపోయి నాతో ఎవరు మాట్లాడలేదంటే ఏం చేయగలుగుతారు? ఎవరు ఏం చేయలేరు కదా. ఈ రకంగా ఉంటుంది. ఎవరిని ఏది పట్టించుకోవద్దు. 16 నుంచి 20 దాకా మాత్రం సహనంతో ఉండాలి, చాలా ముఖ్యం. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్ బాగుంటుంది. పని భారం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పని ఎంజాయ్ చేస్తారు. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వర్క్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పక్క వాళ్ళ పని అందరి పని మీరే చేయవలసి వస్తూ ఉంటుంది. ఎక్సెస్ వర్క్ లోడ్ ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 10 ఆఫ్ పెంటికల్స్. పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగం సంపాదించాలి అని తాపత్రయం ఏమి ఉండదు. చూద్దాంలే, ఏం కాదులే అనే భావనలో ఉంటారు. ఉద్యోగం పెద్దగా అవసరం పడదు కూడా. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ కప్స్. ఎక్సెస్ మనీ ఫ్లో అవుతూ ఉంటుంది. అధిక ధన లాభాలు ఉంటాయి. ఊహించని లాభాలు ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్ పెట్టిన వాళ్ళు, ఈ గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, వీళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? హెల్మెట్ బాగుంటుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. సిస్టమేటిక్గా మీరు ఉండే ప్రయత్నం చేస్తారు. ఫైనాన్షియల్గా చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏమీ కనబడట్లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 8 ఆఫ్ కప్స్. చికాకుల నుండి తగ్గుతాయి. మనోధైర్యం వస్తుంది.
సమస్యలు తగ్గుతాయి. కొంత ఇంతకుముందు మీరు ఒక స్పెసిఫిక్ విషయంలో మీకు కొంచెం చిరాకు అది ఉందనుకోండి, అది తగ్గిపోయి కొంత యాక్టివ్ మోడ్లోకి వస్తారు, బాగుంటుంది. ఇవన్నీ కూడా 24 తారీఖు తర్వాత హెల్త్ సమస్యలు తగ్గితే బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 10 ఆఫ్ సోర్ట్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, పని భారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆరోగ్యం గురించి చెప్తాను. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే సపోజ్ చాలామంది షుగర్ కానీ బీపీ కానీ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ వాడుతున్న కంట్రోల్ అవ్వదు. కొత్త మెడిసిన్ ట్రై చేయడం, లేకపోతే మెడిసిన్ డోసేజ్ మార్చడం, దీని మూలంగా అవి కొంచెం స్టెబిలైజ్ అవుతాయి. ఆ రకమైనది 4వ వారంలో కనబడుతుంది. 3వ వారం అంతా కూడా కొంత చికాకులు ఉంటే 4వ వారంలో బాగుంటుంది. ఈ 15 రోజుల కాలం కూడా చికాకు పని ఒత్తిడి. ఇక్కడ ఉద్యోగస్తులు చెప్పాను కదా, 6 ఆఫ్ సోర్ట్స్, మీతో పాటు పక్క వాళ్ళ పని కూడా చేయవలసి వస్తుందని. అలా పని భారం పెరిగిపోతుంది, అందరి పని మీరు ఒక్కడే చేయాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల కొంచెం సహనంతో ఉండండి. బాస్ ఇచ్చాల్సిన రిటర్న్ పాలసీలో ఉద్యోగంలో వెళ్తూ ఉండాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ వ్యాండ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? మెజిషియన్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? సన్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఈ చెప్పిన ఇబ్బందులు మగవారికి కనబడుతున్నాయి. 5 ఆఫ్ వ్యాండ్స్, చికాకుగా ఉంటుంది. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరికి సమాధానం చెప్పాలి అర్థం కాని అయోమయ స్థితి ఉంటుంది. ఒక మాట అంటే తక్కువ, 2 మాటలు అంటే ఎక్కువ. సహనం అవసరం. గట్టిగా వాదించద్దు. 21వ తారీఖు దాకా ఎవరితో వాదించద్దు. ఆడవారు చాలా బాగుంటుంది, ఎలాంటి సమస్యలు ఉండవు, పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది, సమస్యలు ఏమి ఉండవు. సంతానపరంగా సమస్యలు ఏమైనా చిన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రతి సమస్య పరిష్కారం దొరుకుతుంది. పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉంటే మీకు ఇంట్లో 24వ తారీఖు తర్వాత చివరి వారంలో మంచి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలం పెండింగ్ ఉన్న పనులు సంతాన విషయంలో పూర్తవుతాయి. అలాగే విద్యార్థుల పిల్లలకు కూడా బాగుంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, మంచి కాలేజ్ సీట్ రావడం కానీ, ఇవన్నీ కూడా పూర్తి అనుకూల వాతావరణం అన్ని రకాలు కూడా అనుకూలంగా కనబడుతుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? 4వ పాదం వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటికల్స్, పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్, ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. ఈ చెప్పిన చికాకుల్లో కొంత ఆశ్లేష వాళ్ళకి ఉంటుంది. పని ఒత్తిడి, పని భారం, తప్పించుకోలేని పని ఒత్తిడి, ఏం చేయలేరు అలా ఉంటుంది. పునర్వసు వాళ్ళకి బాగుంటుంది, పుష్యం వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళకి కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు. ఓ గీతలు మీరు బతుకుతూ ఉంటారు. నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అన్నట్టుగా హ్యాపీగా మనం తిన్నామా, పడుకున్నామా, ఉన్నామా, లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఆశ్లేష వాళ్ళు మాత్రం కొంత అన్నీ గమనించుకుంటూ ఉండాలి. మీ విషయాలు ఎవరిని ఇన్వాల్వ్ అవుతున్నారా, మీరు తెలియకుండా ఎవరి విషయం మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా, ఇవన్నీ గమనించుకుని దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని అనవసరంగా మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి. మీ విషయాలను అనవసరంగా మాట్లాడగానే ఊరుకోవద్దు. పరిహారం ఏం చేయాలి? పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ సోర్ట్స్, మీరు చేసే అవకాశం మీకు ఉండదు, ఇంకాడు తీసుకుందాం. డెవిల్, మీరు చేయడానికి అవకాశం దొరకకపోవచ్చు, ఇంకాడు తీద్దాం. 6 ఆఫ్ పెంటికల్స్, మీకు వీలైతే కార్తవీర్యార్జున జపం చేసుకోండి, కార్తవీర్యార్జున కవచం చదువుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? స్ట్రెంగ్త్, శూలిని దుర్గా అమ్మవారు హోమం చేసుకోండి, దుర్గా కవచం చదువుకోండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి? హై ప్రెస్టస్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి. ఎవరైనా పెళ్లి కాని అమ్మాయి, ఎవరైనా చిన్న పిల్లలు, ఓ 10 ఏళ్ళు 12 పిల్లలు ఉంటే వాళ్ళకి స్వీట్ ఏదైనా ఇవ్వండి, లేదా మీ అమ్మగారు నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోండి.